బెట్టింగ్ యాప్ల్లో కేసుల్లో సినీ నటులు కూడా చిక్కులు వచ్చి నోటీసులు ఇస్తున్నారట. ప్రకాష్ రెడ్డి గారు నిజంగా ఈ సినిమా యాక్టర్లది కానీ ఈ బెట్టింగ్ యాప్స్లు కానీ ఇవన్నీ నిజంగా ముందుకెళ్తాయా, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు పాపులర్గా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం ఇట్లాంటివి చేస్తారు? అంతకుముందు డ్రగ్స్ కేసుల్లో చూసాం, ఇప్పుడు సినీ బెట్టింగ్ యాప్ల్లో వస్తూ ఉంది. మీరేమంటారు? బెట్టింగ్ యాప్లైనా డ్రగ్ కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అంత తూతూ మంత్రంగా ఇన్వెస్టిగేషన్ ఎంత డీప్ గా చేశారో పెద్దలు దేవిప్రసాద్ గారు తెలియదు. ఇక్కడ వాళ్ళ ఆఫీస్ లోనే, వాళ్ళ చైర్మన్ కూడా ఆఫీస్ లోనే, మా ఆఫీస్ ముందరలే కదా రోజు మీరు లైవ్ ఛానల్. అప్పుడు ఇంకా పెద్ద బస్సు వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు ఇప్పుడన్నా 4G 5G వచ్చినాయి, కానీ వ్యాన్లు పెట్టుకొని 20 రోజులు గ్లామర్ స్టార్స్ కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ప్రాధాన్యత వస్తుంది. అప్పుడు మేము అనుకునేది మా వార్త ఇంత పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, నలుగురు చనిపోయిన వార్త లేదు, కానీ వీళ్ళది మాత్రం పెద్ద అక్షరాలతో రోజంతా అదే నడిపిస్తున్నారు టీవీలలో అనుకునే వాళ్ళం. ఇప్పుడు అదే పరిస్థితి సార్. ఈడీ కూడా అంటే 25 మంది మీద కేసు ఫైల్ చేసింది. ప్రమోట్ చేసిన వాళ్ళు విజిబుల్ గా కనపడతారు. సినిమా వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి ఎక్కువ మంది, చాలా మంది బెట్టింగ్ యాప్లలో పాల్గొంటున్నారు, అంటే పార్టిసిపేట్ చేస్తున్నారు. దానివల్ల ఇంట్రెస్టింగ్ కొమ్మినేని గారు, మా ఊరు చాలా చిన్న గ్రామం, మాకు 530-540 ఓట్లు ఉంటాయంటే, ఇప్పుడు మా నాలాంటి వాళ్ళు కలుపుకుంటే అంటే 100-150 ఇండ్లు ఉండే గ్రామంలో కూడా 10-20 కుటుంబాలు చిరిగిపోయినాయి. కుటుంబాలు నాకు తెలిసి నేను అడుగుతున్నా, ఏమై వారు మంచిగానే ఉండే కదా అంటే, సార్ అన్ని బెట్టింగ్ యాప్లలో అప్పులు చేసి నష్టపోయినాడు సార్ అని చెప్పినటువంటి పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి సార్. అంటే గ్రామాలలో ఉండేటువంటి ఫోన్ ఆపరేట్ చేయగలిగేటువంటి యువకులు చాలా మంది ఈ బెట్టింగ్ యాప్ల దాంట్లో వచ్చి ఉచ్చులో చిక్కుకొని అప్పుల పాలైపోయి, ఇక ఒక్కసారి అప్పుల పాలైనట్టే జీవితకాలం అప్పుల పాలైతారు. ఒక 10 లక్షలు అప్పు చేస్తే ₹1, ₹2, ₹3 ఆ వడ్డీలు కట్టలేక వాళ్ళ జీతమే రాదు. వాటి సపరేట్ యాప్లు ఉన్నట్టున్నాయి కదా, లోన్లు ఇచ్చి పిండేసే కార్యక్రమం. విజయవాడ అటువంటి చోట్ల అప్పట్లో వచ్చిన వార్తలు, కాల్ సెక్స్, వీళ్ళ దందాలు, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. ఈ ఆన్లైన్ లోన్లు కూడా ఎందుకంటే సార్, ఈ ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ కోసమే తీసుకుంటారు సార్ మెజారిటీ. అంటే నిజంగా అవసరాల కోసం తీసుకుంటే కొద్దిగా గొప్ప బెటర్ ఉంటుండే, అట్లా కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ ఏమో వాళ్ళు వసూలు చేసేటువంటి దుర్మార్గులు ఉన్నారు. అది దాని మీద కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈ మధ్య కాలంలో, అది వేరే విషయం. కానీ దీని ఆన్లైన్ బెట్టింగ్ కోసమనే ఆన్లైన్ లో అప్పులు తీసుకొని విపరీతంగా నష్టపోయి జీవితకాలం అంతా నష్టాలను అనుభవిస్తున్నటువంటి కుటుంబాలు. అంటే క్రికెట్ మ్యాచ్లప్పుడు చూస్తుంటాం ప్రకాష్ రెడ్డి గారు, క్రికెట్ మ్యాచ్లప్పుడు ఏది బెట్టింగ్లు, రకరకాల పలానా బాల్లో పలానా ఏది ఇన్ని పరుగులు కొడతారని కూడా పిచ్చి ఆలోచనలతోటి బెట్టింగ్లు కాసే వాళ్ళు ఉన్నారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు అదే క్రికెట్ ఇటువంటివి కాకుండా ఇంకా మిగతా వాటిలో కూడా బెట్టింగ్లు భారీగా జరుగుతూ ఉంటాయా? అన్నిట్లో జరుగుతుంది సార్. ఇప్పుడు నేను చిన్నప్పుడు చూస్తాను సార్, మలక్పేట రేస్ క్లబ్ లో సార్, ప్రతి గుర్రం మీద రేస్ ఆడుతుంటారు. రేసు గుర్రాలలో చితికిపోయిన కుటుంబాలు వేలు హైదరాబాద్ ఉన్నాయి సార్, వేలు. అందుకోసమని ఈవెన్ ఒక కాలంలో కేసీఆర్ గారు ఈ కార్డ్స్ క్లబ్లు మంచి పని చేశాడు. ఒకటి ఈ క్లబ్లలో క్లబ్లను మూసేశాడు. కొన్ని పెద్దోళ్ళ కోసం ఆడుతున్నాయి, అది వేరే విషయం. కానీ కాబట్టి బెట్టింగ్ యాప్లలో ఎవరినో ఒకరిని కనీసం ఇటువంటి సినిమా యాక్టర్ అంటే కొంచెం పాపులర్ పర్సన్స్ ఈ ప్రచారం చేయకుండా కొంత కొద్దిలో గొప్ప కొత్త నియంత్రించవచ్చు అన్న ఉద్దేశంతో చేసినట్టుగా నేను అనుకుంటున్నా. ఏదైనా కూడా ఈ బెట్టింగ్లతోటి, యాప్లతోటి ప్రజలు నష్టపోకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. బెట్టింగ్ యాప్ల మీద మీరేమంటారు దేవిప్రసాద్ గారు? ఇప్పుడు కొమినేని గారు, బెట్టింగ్ యాప్లకు ఇలా యువకులందరూ కూడా బానిస అయిపోయి ఎంతమంది మరణాలు అవుతున్నాయో మనం చూస్తున్నాం, అప్పుల పాలవుతున్నాం. నిన్న మీరు హర్యానాలో చూసి ఉంటారు, ఒక రీల్స్ చూస్తున్నారు, చెప్పినా వినటం లేదని తండ్రే కూతుర్ని, ఒక క్రీడాకారిని కాల్చి చంపిండు కొమినేని గారు. నిన్న వార్త చాలా ఎందుకంటే కన్న బిడ్డను ఎంత ప్రేమగా చూసుకునేటువంటి తండ్రే ఇటువంటి విషయాల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించడం అనేటువంటిది మనం చూస్తాం. అంటే దాని ప్రభావం ఎంత వేధించి ఉంటుందో మనం ఒకసారి హృదయంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మొత్తంగా కూడా బెట్టింగ్ యాప్ల పేరు మీద యువతని, ఒకవైపేమో సరైనటువంటి ఉపాధి లేక రకరకాల పనులు చేసుకోవడంలో అయిపోయి యువత మొత్తంగా కూడా వీటికి అడెక్ట్ అవుతుంది. కొమినేని గారు, ఇది ఒక ప్రభుత్వాలకు సంబంధించిన బాధ్యత కాదు. అందరం ప్రభుత్వాలేమో ఇటువంటి నిషేధం చేయాలి, ఇటువంటి వాటిని కనుక్కోవాలి, ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి, అరెస్టులు చేయాలి, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటికి దోహదపడుతున్నటువంటి ఈ కల్చర్ ను కూడా ఆపడానికి సమాజం అంతా కూడా ఇలా పని చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.
చాలా మంది సినిమా యాక్టర్లకి ఏంది డబ్బులు ఇవ్వగానే యాడ్స్ లో వచ్చి దాన్ని ప్రమోట్ చేస్తుంది. ఇవాళ ఆన్లైన్ రమ్యని రకరకాల మీరు అసలు మీడియాలో లోపలికి పోతే ఎన్ని అశ్లీషలు ఉండానో, ఎంత డబ్బులు కొట్టాయానో, దేని మీద కూడా ఇవాళ కంట్రోల్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొమ్మినేని గారు చాలా బాధాకరం ఏంటంటే, గతంలో ఎక్కడనో అర్బన్ లోనో, హైదరాబాద్ లోనో, బాంబేలోనో ఎక్కడనో ఒక దగ్గర డ్రగ్ కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికితే మనం బాగా కలవరపడిపోయేటోళ్ళం. ప్రాంతాలలో పోయినాయి కొమ్మినేని గారు. ప్రతి గ్రామంలో ఇవాళ డ్రగ్స్ వాడేటువంటి ఒక పరిస్థితి వస్తా ఉన్నది. పిల్లలు వాయిలెంట్ అవుతా ఉన్నారు. మొన్న ఒక ఆయన నాకు చెప్తా ఉన్నాడు, గతంలో పిల్లలందరూ ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుంటే పెద్ద మనుషులం పోతున్నామని లేచి కొంత దూరం పోయేటోళ్ళు, సిగరెట్ తాగినా అద్దాయినా ఇద్దాయినా మన ముందు దాక్కుండా ఉండేది. కానీ ఇప్పుడు అటు వస్తే వాళ్ళే మన మీద కోపంగా చూస్తారు, మనమే పారిపోయే పరిస్థితి వస్తా ఉన్నది. దీనికి డ్రగ్స్ కారణం అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు నాతో అన్నటువంటి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కొమ్మినేని గారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ప్రభుత్వం చేయాలి. ఇవాళ సమాజం, అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ కల్తీ కళ్ళు గురించి మాట్లాడుతున్నాం. చిన్న హోటల్లో ఏదైనా హైజనిక్ లేకుంటే వచ్చి రోజు దాడులు చేసి హోటళ్లు మూసివేస్తున్నారు, రకరకాలు చేస్తా ఉన్నారు. మరి మిగతా వాటి మీద కూడా అట్లా చేయాలి కదా కొమ్మినేని గారు. ఇవాళ పాల ఇవాళ కల్తీది కూడా ఎట్లయిపోయిందంటే, మన హైదరాబాద్ లో పాలు ఎన్ని అవసరమో అంత ఉత్పత్తి జరుగుతలేదు. పాలలో కూడా విపరీతమైన కల్తీ జరుగుతున్నది. సప్లై డిమాండ్ కు సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో ఉంటది. కాబట్టి వీటి పట్ల చాలా సీరియస్ గా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా రేపు కేంద్రంలో ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే బ్యాన్ చేయాలి. అందరూ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ఇవాళ ఒక్కరిని టార్గెట్ చేసి ఏదో దులుపుకోవడం కాదు. మొత్తం ఇవాళ ఇటువంటి అశ్లీల సంస్కృతిని కట్టడి చేయడానికి సమాజం అంతా ఒక ఉద్యమ కార్యాచరణ ఎంచుకోవాల్సినటువంటి ఒక తరుణం ఆసనమైంది కొమ్మినేని గారు. రైట్. ఫైనల్ గా చరణ్ గారు చెప్పండి, ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్ల మీద ఎలా స్పందిస్తోంది? సార్, బెట్టింగ్ యాప్ల విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో కావచ్చు, ఉక్కుపాదం ప్రయోగించే దానిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నిర్మించాలి. అదే కాకుండా గంజాయిని కూడా, ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా గంజాయి పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తుందని చెప్పేసి ఆల్రెడీ నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించి ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రతి కాలేజీలో కూడా ప్రతిరోజు ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి చెకప్లు లేకపోవడం మూలంగా ప్రధానంగా యువత అంతా కూడా డ్రగ్స్ బారిన పడుతుందని చెప్పేసి ప్రభుత్వం చాలా గుర్తించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎమ్మటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ ఏర్పాటు. డ్రగ్స్ గురించి ఇందాక మాట్లాడాం కదా, కల్తీ కళ్ళు. ఇక్కడ పాయింట్ అండ్ బెట్టింగ్ యాప్లకు సంబంధించి సినిమా యాక్టర్ల మీద నిజంగానే చర్య తీసుకునే పరిస్థితి ఉంటుందా? కనీసం వాళ్ళకి వార్నింగ్ అనే ఇవ్వగలుగుతారా? సార్, బెట్టింగ్ యాప్ విషయం కావచ్చు, ఇవన్నీ రిలేటెడ్ సార్. ఇప్పుడు ఎక్సైజ్ కళ్ళు కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఒకదాని తర్వాత ఒకటి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ప్రతి రాష్ట్రంలో విచ్చల విడిగా డ్రగ్స్ మయం అవుతా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావించి దానికి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. ఇక్కడ కల్తీ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున 509 కేసులు కూడా బుక్ చేసి దాదాపు చాలా పెద్ద ఎత్తున దుకాణాలు కూడా బంద్ చేపిస్తూ వాళ్ళు వాడే డ్రగ్స్ సంబంధించి దానితో పెద్దలకు ప్రధానంగా ప్రజలకు ఇబ్బంది జరుగుతా ఉంది, పేద ప్రజలకు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నా. కాకపోతే కొంత రాజకీయ కారణాలు, అదేవిధంగా ఒత్తిడి మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మాత్రం దాన్ని స్వాగతించే ఉద్దేశంలో ప్రతిపక్షం లేకపోవడం 2014 నుంచి 2023 వరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కల్చర్ పెరిగిన మాట వాస్తవం. బెట్టింగ్ సార్, బెట్టింగ్ సంబంధించి 250 రూపాయల నుంచే స్టార్ట్ అవుతా ఉంది. ప్రతి బాలుకు ఐపీఎల్ అయితే ఘోరం. ఐపీఎల్ లో బెట్టింగ్స్ చూస్తే చాలా దారుణం. మనిషి ఫోన్ లో చాటింగ్ చేస్తున్నా అనుకుంటే ఏకంగా ఫోన్లలోనే బెట్టింగ్ పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి బెట్టింగ్స్ కావచ్చు, కల్తీ కావచ్చు, అదే డ్రగ్స్ కావచ్చు, అదే గంజాయి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి రిలేటివ్ కాబట్టి ఖచ్చితంగా కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం లభించదు. ఎందుకంటే చట్టాలకు సంబంధించి కేంద్రం ఒక చట్టం, రాష్ట్రం ఒక చట్టం చేస్తే అవి వీగిపోతామన్నాయి కోర్టులలో. అదే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో రాష్ట్రానికి, అంటే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వస్తా ఉంది. అదే టైం తక్కువ ఉంటుంది. రైట్. దేవప్రసాద్ గారు, సంక్షిప్తంగా మీరే సమాధానం చెప్పదలిచారు, సంక్షిప్తంగా మాట్లాడి బ్రేక్ తీసుకోవాలి. నేను ఏమంటున్నా గారు, ఏదో ప్రభుత్వం గతంలో చేసింది ఇప్పుడు చేసింది అనేటువంటి దానికంటే కూడా కౌశిక్ గారికి ఎవరైనా డ్రగ్స్ వాళ్ళని పట్టుకుంటే బీజేపీ వచ్చాపిందా, బీఆర్ఎస్ వచ్చాపిందా, ఎవరైనా డ్రగ్స్ ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా వాడడం అనేటువంటిది ఇది సరైనది కాదు. ప్రభుత్వాల చర్యతో పాటు సమాజం
ఇవాళ ఎందుకంటే బాధ అనిపిస్తుంది కొమ్మినేని గారు, సమాజం ఎటువైపు పోతుంది? ఇంత చైతన్యవంతమైనటువంటి సమాజంలో ఇవాళ చిన్న చిన్న స్కూళ్ళలో డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటే ఎంత ఒక తల్లిదండ్రులుగా ఒక పేరెంట్స్ సమాజానికి మనం ఏమిస్తున్నామని. ఇస్తారట. అవును, చాక్లెట్ రూపంలో ప్రతి పాన్ షాప్ లో దొరుకుతుంది. చరణ్ కౌశిక్ గారికి నేను చెప్తున్నా, మీరు ఇది ఏదో పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంగా చూడకండి. ఇలా ఉక్కుపాదం మోపినాం, ఏదో పెట్టినామో, ఉక్కుపాదం కాదు. ఇలా మొత్తం లిబరల్ అయిపోయింది. టోటల్ ప్రతి పల్లెలో దొరుకుతుంది. ఒకసారి ఏ పల్లెకు అయినా మీరు ర్యాండమ్ చెక్ చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా కొమ్మినేని గారు.